ఒక్కోసారి మైదానంలో ఆట కన్నా కొన్ని సంఘటనలే మనల్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి కదా. అలాంటి ఓ కథే ఇది. ఒక నిండు స్టేడియంలో ఒక చిన్న జెస్చర్ దేశవ్యాప్తంగా ఎలా హెడ్లైన్ అయిందో చూద్దాం. ఆ రోజు పేపర్లలో హెడ్లైన్ ఇదే: అబ్బబ్బా, చిన్నస్వామిలో ఏం సీను! నిజంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మోమెంట్ తాలూకు ఫీలింగ్ని ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు చెప్పండి. ఇక్కడ విషయం కేవలం క్రికెట్ కాదండి. ఇది అందరి ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించిన ఒక మూమెంట్. అందుకే ఆటను దాటి అంతలా వైరల్ అయింది. ఆ విక్టరీ తర్వాత కోహ్లీ, అనుష్క శర్మ మధ్య ఆ ఫ్లయింగ్ కిస్ అందర్నీ కట్టిపడేసింది. కానీ అసలు ఆ మూమెంట్ ఎందుకంత స్పెషల్ అనిపించిందో తెలియాలంటే మనం మ్యాచ్ స్టార్టింగ్కి వెళ్ళాలి. రైట్? సో అసలు ఆ మ్యాచ్లో ఏం జరిగిందో, ఆ ఉత్కంఠకు వేదిక ఎలా సిద్ధమైందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ప్రెషర్. మామూలు ప్రెషర్ కాదు. సొంత గ్రౌండ్ బెంగళూరు, సీజన్ ఓపెనింగ్ మ్యాచ్, పైగా డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగారు. ఇంక అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అలాంటి టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 200 పైన స్కోర్ చేసింది. అంటే ఆర్సీబీ ముందు పెట్టింది ఒక కొండంత టార్గెట్. దీన్ని చేస్ చెయ్యాలంటే ఏదో అద్భుతం జరగాలి. ఆ అద్భుతాన్ని చేసి చూపించాడు కింగ్ కోహ్లీ. ప్రెజర్ అంటే ఏంటో, దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కీలకమైన ఇన్నింగ్స్, 69 పరుగులు, అదూ నాటౌట్, చివరి వరకు నిలబడి టీంని గెలిపించాడు. అసలు విషయం ఏంటంటే ఆ 69 పరుగులు వచ్చింది కేవలం 38 బాల్స్లో. ఎంత అగ్రెసివ్గా, ఎంత క్లాస్గా ఆడాడో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇక బౌండరీల విషయానికి వస్తే 5 4లు, 5 సిక్సర్లు, అంటే దాదాపు 50 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. మ్యాచ్ను పూర్తిగా తమ వైపు తిప్పేసింది ఈ ఇన్నింగ్సే. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా ఒక్కసారి గేర్ మార్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తను ఒక్కో షాట్ కొడుతుంటే కెమెరాలన్నీ స్టాండ్స్లో ఉన్న అనుష్క శర్మ వైపే. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె ఎంకరేజ్మెంట్, అదొక స్పెషల్ కనెక్షన్. అండ్ ఫైనలీ మ్యాచ్ గెలిచాక ఆ మూమెంట్ వచ్చింది. అందరూ దేని గురించైతే మాట్లాడుకున్నారో ఆ క్షణం. సీన్ ఎలా జరిగిందంటే ఆర్సీబీ విన్ అయింది. వెంటనే కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటూ హెల్మెట్ తీశాడు. స్ట్రెయిట్గా అనుష్క వైపు చూశాడు. ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అటునుంచి అనుష్క కూడా అంతే ప్రేమగా రిప్లై ఇచ్చింది. సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ మూమెంట్. ఆ ఒక్క విజువల్ ఆ విక్టరీకి ఐకాన్గా మారిపోయింది. స్టేడియంలో ఉన్నవాళ్లే కాదు, ఆన్లైన్లో కూడా ఫ్యాన్స్ తెగ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి బంధం ఎప్పుడూ హాట్ టాపిక్కే కదా. ఈ సంఘటన దాన్ని ఇంకాస్త పెంచింది. కానీ వాళ్ల కథ కేవలం ఈ బౌండరీ లైన్ వరకే కాదు, దాని అవతల కూడా ఉంది. ఇప్పుడు వాళ్లకి 2 పిల్లలు. రిపోర్ట్స్ ప్రకారం ఈ జంట లండన్లో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. అసలెందుకు లండన్కి షిఫ్ట్ అయ్యారు అనేదానికి రిపోర్ట్స్ ప్రకారం 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి పిల్లల భవిష్యత్తు, రెండోది సెక్యూరిటీ రీజన్స్. అంటే ఇప్పుడు కోహ్లీ ఇండియాలో టోర్నమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తాడనమాట. మిగతా టైంలో తన ట్రైనింగ్ కూడా ఎక్కువగా లండన్లోనే జరుగుతుంటుంది. ఇంటర్నేషనల్ కెరియర్ని, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇదేనేమో. ఇదంతా చూశాక ఒకటనిపిస్తుంది, ఇంత హై స్టేక్స్ ఉన్న ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఇంత ఒత్తిడి మధ్య ఇలాంటి పర్సనల్ మూమెంట్స్ ఎంత బలాన్నిస్తాయి కదా. గెలుపు కన్నా ఆ గెలుపును పంచుకున్న బంధం గొప్పదే అనిపిస్తోంది. ఏమంటారు?